ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా వంటింట్లో చికెన్ ముక్క ఉడకాల్సిందే. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిలో చికెన్ ఒకటి. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించడం, వంటకం కూడా ఈజీగా ఉండడం, రుచిలో అమోఘంగా ఉండడం వంటి కారణాలన్నీ చికెన్ను ఎక్కువగా ఇష్టపడడానికి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అయితే చికెన్లో నిమ్మరసం పిండుకోవడం సర్వసాధారణమైన విషయం. చికెన్ను వండే కంటే ముందు మసాలాలు కలిపే సమయంలో చికెన్ రసాన్ని కలుపుతుంటారు. చికెన్ పూర్తయిన తర్వాత కూడా నిమ్మరసాన్ని పిండుకొని తింటుంటారు. చికెన్లో నిమ్మరసం పిండుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు ఇలా తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలున్నాయా లేదా? చికెన్లో నిమ్మరసాన్ని పిండుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. నిమ్మరసం పిండుకోవడం వల్ల అందులోని ఆమ్లత్వం ప్రోటీన్స్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో చికెన్ మరింత సాఫ్ట్గా తయారవుతుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కారణంగా ప్రోటీన్స్ చిన్న చిన్న కణాలుగా విడిపోతుంటాయి. ఇది తీసుకున్న చికెన్ త్వరగా జీర్ణం అవ్వడంలో ఉపయోగపడుతుంది. సాధారణంగా చికెన్ తినే సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కానీ నిమ్మకాయ పిండుకొని తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక కొంతమంది చికెన్ను స్కిన్తో తినడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారికి కూడా నిమ్మరసం ఉపయోగపడుతుంది. స్కిన్ నుంచి కొవ్వుని బ్యాలెన్స్ చేయడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండడంలో ఉపయోగపడుతుంది. చికెన్ను వండే ముందు మ్యారినేట్ చేయడం సాధారణమైన విషయం. ఈ సమయంలో చికెన్లో నిమ్మరసం కలుపుతుంటారు. దీనివల్ల ఇది సరిగా ఉడుకుతుంది. ఇక నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఆహారం నుంచి ఐరన్ను గ్రహించేందుకు ఉపయోగపడుతుంది. చికెన్లో లీన్ ప్రోటీన్, అవసరమైన విటమిన్స్ B6, B12, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కాల్షియం కూడా ఉంటుంది. దీన్ని సరిగ్గా గ్రహించేందుకు బాడీకి విటమిన్ సి అవసరం. చికెన్లో నిమ్మరసం కలుపుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. పైగా లాభాలే ఉన్నాయి.